హైదరాబాద్ జలమండలి జీఎం కుమార్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తనిఖీలు చేస్తున్నారని సమాచారం. హైదరాబాద్ మల్లాపూర్లోని కుమార్ నివాసంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో కూడా ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి. భారీగా నగదుతో పాటు స్థిరాస్తికి సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా. రత్నకుమార్, ఇప్పటికే కుమార్ బంధువుల ఇళ్లలో కావచ్చు, కుమార్ ఇంట్లో కావచ్చు ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఇవాళ ఉదయం నుంచి 8 బృందాలు జలమండలి మేనేజరు అనంత లక్ష్మి కుమారు ఇంటితో పాటు అతని బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఏసీబీ సోదాల్లో దాదాపు 100 కోట్ల రూపాయల వరకు ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఏసీబీ అధికారులు కౌంటింగ్ మిషన్ల ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నగదును క్యాల్కులేట్ చేయగా దాదాపు 1 కోటి రూపాయల వరకు నగదును ఇప్పటి వరకు లెక్కించారు. మొత్తం సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తులు అనేవి తను హైదరాబాద్ లో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇతను కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలలో మొత్తం 3 ఫ్లాట్స్ ను ఐడెంటిఫై చేశారు. ఇప్పటి వరకు 6 ఓపెన్ ఫ్లాట్స్ అనేవి గుర్తించారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా నిజామాబాద్ లో 3 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయనే విషయం ఇప్పుడు సోదాల్లో బయటపడింది. ఇక దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించి 1 కోటి రూపాయల నగదునే క్యాల్కులేట్ చేశారు కాబట్టి ఇంకా మిగతా అమౌంట్ అంతా కూడా బ్యాంక్ లాకర్స్ లో ఉంది అన్న ఉద్దేశంతోనే మరికొద్ది సేపట్లోనే లక్ష్మీ కుమార్ కు సంబంధించినటువంటి బ్యాంక్ లాకర్స్ ను ఓపెన్ చేయబోతూ ఉన్నారు. మల్లాపూర్ తో పాటు బంధువుల నివాసాల్లోనూ ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు 8 బృందాలు ఇవాళ తెల్లవారుజాము నుంచి జలమండలి మేనేజరు నివాసంతో పాటు అతని బంధువుల ఇళ్లలోనూ యొక్క సోదాలను కొనసాగిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి అవినీతి మార్గంలోనే అనంత లక్ష్మి కుమార్ యొక్క ఆస్తులు మొత్తాన్ని కూడా కూడబెట్టాడనేటువంటి సమాచారం అనేది ఏసీబీ అధికారులకు అందింది. అవకతవకలకు పాల్పడటం, పెద్ద ఎత్తున కాంట్రాక్టులకు సంబంధించి కావచ్చు, పర్మిషన్ల విషయంలో పెద్ద ఎత్తున కూడబెట్టాడు, అవినీతి మార్గంలో సొమ్ము చేసుకున్నాడు లంచాలు తీసుకొని అనేది అతని మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇక అందులో భాగంగానే వచ్చినటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకొని వాళ్ళ తెల్లవారుజాము నుంచే అతని మల్లాపూర్ నివాసంలో సోదాలు నిర్వహించగా దాదాపు 1 కోటి రూపాయల నగదును గుర్తించడంతో పాటు దాదాపు కేజీ బంగారు ఆభరణాలను కూడా ఐడెంటిఫై చేశారు. ఇంకా ఇవి మాత్రమే కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఆస్తులను గుర్తించిన నేపథ్యంలోనే బ్యాంకు లాకర్లలో ఇంకా ఎక్కువ మొత్తం ఉంటాయి అన్న ఉద్దేశంతో మరికొద్ది సేపట్లోనే బ్యాంకు లాకర్స్ ను కూడా ఓపెన్ చేయబోతున్నారు. రత్నకుమార్, మొత్తం 8 బృందాలుగా ఈ సోదాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ వారికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ బయటకు వచ్చాయా? ప్రస్తుతం లక్ష్మీ కుమారు తో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా ముందు పెట్టే ప్రస్తుతం ఈ సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఇల్లు మొత్తాన్ని కూడా సోదా చేసినప్పుడు 1 కోటి రూపాయల నగదు బయటపడింది, కేజీ బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. సో ఆ కుటుంబ సభ్యుల ద్వారా అలాగే అతను బంధువుల పేరు మీద కూడా కొన్ని బినామీల పేర్లతో రిజిస్ట్రేషన్స్ అనేవి వాటిని కూడా ఐడెంటిఫై చేసి ఆ డాక్యుమెంట్స్ ను పరిశీలించినప్పుడు మనకు ఇప్పటివరకు అయినటువంటి సమాచారాన్ని బట్టి 3 గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 6 ఓపెన్ ఫ్లాట్స్ అనేవి ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. ఇక నిజామాబాద్ లో 3 ఎకరాల భూమిని గుర్తించారు. ఇక రీసెంట్ గా అతను చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంకు అకౌంట్స్ మొత్తాన్ని కూడా ముందు పెట్టి ఎవరెవరితో అంటే పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపాడు అనేది ప్రస్తుతం పరిశీలిస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యులు ఇతర బంధుమిత్రులకు ఎవరికి ఎంతంత అమౌంట్ ను పంపించడం జరిగింది, ఎవరి ద్వారా ఎక్కువ అమౌంట్స్ అనేవి స్వీకరించడం జరిగింది, ఎంత పెద్ద ఎత్తున ఈ గత కొంతకాలం నుంచి లంచాలకు పాల్పడుతున్నాడు అనేది అకౌంట్లు మొత్తాన్ని కూడా ప్రస్తుతం పరిశీలిస్తూ దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఆశ. రైట్ రత్నకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.